మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ వ్లాగ్స్. ఈ వీడియోలో మనం నియో ఫోన్ 2 ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. నేనైతే నా లైఫ్లో ఫస్ట్ టైం వింటున్నా ఈ మొబైల్ నేమ్ అయితే. సో ఇంతకుముందు కూడా లాంచ్ అయ్యాయంట, కానీ నేనైతే ఎప్పుడు వినలేదు. మన ఛానల్లో కూడా ఫస్ట్ వీడియో. ఎవరైనా ఈ మొబైల్కి సంబంధించిన స్పెక్స్ కానీ ఈ మొబైల్ని ఇట్లా ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే ఇంతకు ముందుకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. లాంచ్ చేసిన కంట్రీ చూసుకుంటే చైనా కంట్రీలో లాంచ్ చేశారు. డేట్ చూసుకుంటే 27 జూలై 2024 రోజు అయితే లాంచ్ చేయడం జరిగింది. దీంట్లో డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.82 ఇంచెస్ LTPO 2K డిస్ప్లే అయితే యూజ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి సామ్సంగ్ E7 AMOLED డిస్ప్లే అయితే యూజ్ చేయడం జరిగింది అనమాట. ఇది వచ్చేసి క్వాడ్ కర్వ్డ్ ఎడ్జెస్తోనైతే వస్తుంది. అంటే 4 వైపులో కూడా మీకు కర్వ్డ్ డిస్ప్లే అయితే యూజ్ చేశారనమాట. అంటే మీకు 4 వైపులో కూడా డిస్ప్లే అనేది కర్వ్డ్గా ఉంటుంది. ఇక దీంట్లో 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అలాగే 1440Hz PWM డిమ్మింగ్ సపోర్ట్ చేస్తుంది. 2600 నిట్స్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. ప్రాసెసర్ చూసుకుంటే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగింది. ర్యామ్ చూసుకుంటే 12GB 16GB ర్యామ్లు ఉంటాయి. స్టోరేజ్ చూసుకున్నట్లయితే 512GB అలాగే 1TB స్టోరేజ్ ఉంటుంది. ఇక బ్యాటరీ చూసుకున్నట్లయితే 5020 mAh బ్యాటరీ ఉంటుంది. 80 వాట్స్ వైడ్ ఛార్జింగ్కి 50 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. USB Type-C తో వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇక దీని కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ వచ్చేసి 12 మెగాపిక్సెల్ ఉంటుంది. బ్యాక్ వచ్చేసి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. మంచి కెమెరాస్ అయితే యూజ్ చేశారు, అంటే ఒక ఫ్లాగ్షిప్ కెమెరాస్ లాంటివి అనమాట. 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఇది వచ్చేసి సోనీ LYT T808 సెన్సార్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇంకోటి ఉంటుంది 48 మెగాపిక్సెల్. ఇది వచ్చేసి సోనీ IMX882 సెన్సార్ యూజ్ చేశారు. ఇది వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్. ఇంకోటి ఉంటుంది 50 మెగాపిక్సెల్ అనమాట. ఇది కూడా సోనీ IMX890 సెన్సార్ యూజ్ చేశారు. ఇది పెరిస్కోపిక్ టెలిఫోటో అంటున్నారు. 2x ఆప్టికల్ జూమ్ చేయొచ్చు దీన్ని యూజ్ చేసి మీరు. దీనికి అడిషనల్ ఫ్యూచర్ చూసుకున్నట్లయితే అల్ట్రా థిన్ ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ని యూజ్ చేసినట్టు చెప్తున్నారు. NFC సపోర్ట్ ఉంది. IP68 రేటింగ్ కూడా ఉంది. అలాగే ఇది చూసుకున్నట్లయితే సిరామిక్ బాడీ చూసుకున్నట్లయితే 8.45 mm థిన్ ఉంటుంది. 226 grams వెయిట్ ఉంటుంది. అలాగే గ్లాస్ చూసుకున్నట్లయితే 8.06 mm థిన్ ఉంటుంది. 299 grams అయితే వెయిట్ అయితే ఉంటుంది అనమాట, గుర్తుపెట్టుకోండి. ఇక ప్రైజెస్ అయితే చూద్దాము. ఇక్కడ 12GB 512GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 75,000 రూపాయలు పెట్టారు. అలాగే 12GB 1TB మోడల్ ప్రైస్ ఉంటుంది కదా, అది వచ్చేసి 79,600 రూపాయలు అయితే అలా పెట్టడం జరిగింది. 16GB అలాగే 1TB మోడల్ కూడా ఉంది. ఇదేంటంటే స్పెషల్ ఎడిషన్ అని చెప్తున్నారు. దీని ప్రైస్ చూసుకున్నట్లయితే 86,500 రూపాయలు అయితే అలా పెట్టడం జరిగింది అనమాట, గుర్తుపెట్టుకోండి. ఇక ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఇవే. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.